దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు పెట్టుబడుల వెలువ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి లీడ్ చేస్తున్న తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ గ్లోబల్ దిగ్గజాలను ఆకట్టుకుంటుంది. గ్లోబల్ హబ్ గా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు తెలంగాణ సర్కార్తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పాల్గొంటున్న తెలంగాణ రైజింగ్ బృందం రెండో రోజు భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. తెలంగాణలో 23,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక డెక్టైల్ ఐరన్ పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తెలంగాణలో 12,500 కోట్ల పెట్టుబడులతో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి, అలాగే స్లోవాకియా దేశానికి చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే సౌందర్య రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ లోరియల్ హైదరాబాద్ లో 3,500 కోట్లతో తమ మొదటి గ్లోబల్ టెక్ హబ్ ను నవంబర్లో ప్రారంభించబోతున్నట్టుగా వెల్లడించింది. విమానయాన రంగంలో రూపొందించినటువంటి అమెరికాకు చెందిన సద్గాడ్ సంస్థ తెలంగాణలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పబోతుంది. రానున్న 3 నుంచి 5 ఏళ్లలో దశల వారీగా 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. రేపటి వరకు కొనసాగనున్న ఈ సదస్సులో మరిన్ని సంస్థలతో తెలంగాణ బృందం చర్చలు జరపబోతుంది. దావోస్ లో టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధిలో భాగస్వామ్యం, ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు టాటా చైర్మన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మూసీ నది ప్రక్షాళన భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణలో హోటళ్లు, రిసార్ట్స్ ఏర్పాటుపై చంద్రశేఖరన్ ఆసక్తి కనబర్చారు. యువతకు నైపుణ్య శిక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీపై సిస్కో గ్లోబల్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గైగ్రిడ్జ్ ప్రశంసించారు. 2025 మార్చిలో టాస్క్ స్కిల్ యూనివర్సిటీతో కుదిరినటువంటి ఒప్పందం తర్వాత ఆశించిన ఫలితాలు వస్తున్నాయన్నారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో రష్మి గ్రూప్ తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో మరో ముందడుగు వేసింది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో న్యూక్లియర్ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. రియాక్టర్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడమే తెలంగాణకు ప్రధానమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. స్లోవేకియాకు చెందినటువంటి ఐక్యూ క్యాపిటల్, భారత్ కు చెందినటువంటి గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. గరిష్టంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తుంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో లోరియల్ సీఈఓ నికోలస్ భేటీ అయ్యారు. ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని అధికారికంగా ఖరారు చేశారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం భారత్ నుంచి ప్రపంచం కోసం సౌందర్య పరిష్కారాలను కనుగొనడానికి స్థానిక ప్రతిభలో నైపుణ్యాలను పెంపొందిస్తుంది. 2030 నాటికి 3,500 కోట్లకు పైగా పెట్టుబడులతో ఈ హబ్ ఒక గ్లోబల్ పవర్ హౌస్ గా మారుతుంది. ఏఐ నిపుణులు, టెక్ ఇంజనీర్స్, డేటా సైంటిస్టులకు 2,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్టుగా ఎంఓయూ అనంతరం ప్రకటించారు. లోరియల్ తన కొత్త గ్లోబల్ టెక్ హబ్ కోసం హైదరాబాద్ ను ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నిర్ణయం తెలంగాణలోని ఇన్నోవేటివ్ పర్యావరణ వ్యవస్థపై, అత్యంత నైపుణ్యం ఉన్న ప్రతిభావంతులపై ప్రపంచ దిగ్గజ సంస్థలకున్న ప్రగాఢ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు మద్దతిస్తుందని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ఏబీ ఇన్వెబ్ తెలంగాణలో ఇప్పటికే ఉన్న తన తయారీ యూనిట్లను విస్తరించేందుకు భారీగా పెట్టుబడి పెట్టబోతున్నట్టుగా వెల్లడించింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 50కు పైగా దేశాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దావోస్ లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో ఏబీ ఇన్బేవ్ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్ సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2 తయారీ యూనిట్స్ నిర్వహిస్తున్న ఏబీ ఇన్బేవ్ 600 మందికి ఉపాధి కల్పిస్తుంది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడి లభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.